లాస్ట్ వీడియోలో మనము సంఖ్యా వ్యవస్థ ధర్మాల్లో మనము సంవృత ధర్మము అలాగే స్థిత్యంత ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియోలో మనము సహచర ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే మనకి ఇక్కడ ఈ ధర్మాలలో మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ గా ఏ స్టేట్మెంట్ ఏ ధర్మానికి సంబంధించిందో ముందు మనం కనిపెట్టాలి. మనకి ఇక్కడ లాస్ట్ 2 వీడియోలు మనం చూసినట్లయితే ఒకటి ఏంటండి సంవృత ధర్మము, ఇంకొకటి స్థిత్యంతర ధర్మం. దీన్నే మనము వినిమయ ధర్మం కూడా అంటాం. ఓకే, ఈ 2 ధర్మాల్లో మనము ఏబి అనే 2 అంకెలు మాత్రం ఉపయోగించాం. నెక్స్ట్ మనకి ఇక్కడ సహచర ధర్మము అలాగే విభాగ న్యాయాలు, విభాగ ధర్మాలు ఈ 2 కూడా ఏబిసి అనే 3 అంకెలతో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ తత్సమ ధర్మము అలాగే విలోమ ధర్మము ఈ 2 కూడా ఏ అనే ఒక మూలకం లేదా ఏ అనే ఒక సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈక్వల్ టు యువతల మనకి 2 అంకెలుగా ఇచ్చాడు అనుకోండి, ఏబి అని ఇవ్వచ్చు లేదా 5, 6 అని ఇవ్వచ్చు. మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఇస్తాడు. సో ఆ సందర్భంలో మనకి అవి ఏబి అనే 2 సంఖ్యలుగా తీసుకుంటే ఆ 2 సంఖ్యలు ఈక్వల్ టు యువతలో ఉన్నప్పుడు అది ఏ ధర్మం అయ్యే అవకాశం ఉందంటే అయితే సంవృత ధర్మం అవ్వాలి లేదా స్థిత్యంత ధర్మం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంవృత ధర్మం అంటే ఏంటి, ఏబి బిలాంగ్స్ టు సమ్ క్యూ అవ్వచ్చు లేదా ఐ అవ్వచ్చు, ఎన్ అవ్వచ్చు, డబ్ల్యూ అవ్వచ్చు. ఆ సందర్భంలో ఏ డాట్ బి బిలాంగ్స్ టు కూడా క్యూ లేదా ఐ లేదా ఎన్ లేదా డబ్ల్యూ అవ్వాలి. అంటే ఏబి 2 కూడా ఒక సంఖ్యా వ్యవస్థ చెందినప్పుడు ఏ డాట్ బి కూడా అదే సంఖ్యా వ్యవస్థ చెందాలి. అది మనకి ఇక్కడ సంవృత ధర్మం. దీన్ని మనం కొన్ని సందర్భాలు ఏం చేస్తుంటే ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు సి అయినా సి బిలాంగ్స్ టు క్యూ ఐ ఎన్ డబ్ల్యూ అయితే ఇది ఏ ధర్మం అని అడుగుతుంటాడు. చూడండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి, ఏబి అనే 2 సంఖ్యలు మాత్రం ఉన్నాయి. సో సి అనేది ఉపయోగించినప్పటికీ కూడా ఈజ్ ఈక్వల్ టు యువతల ఎన్ని సంఖ్యలు ఉంటే ఆ సంఖ్యల ఆధారంగా మనము ఆ ధర్మాన్ని మనము నిర్ణయించాలి. సో 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి అయితే సంవృత ధర్మాన్ని అవ్వాలి లేదా స్థిత్యంత ధర్మాన్ని అవ్వాలి. స్థిత్యంత ధర్మం అంటే ఏంటండి, ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ. స్థిత్యంతర స్థితి అంటే స్థానాలు, ఈ స్థానాలు మార్చుకుంటాయి. సో ఈజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఏబి అనే 2 సంఖ్యలు మాత్రం ఉన్నాయి. ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఉన్నాయండి, 2 మాత్రమే ఉన్నాయి. సో ఈజ్ ఈక్వల్ టు యువతల 2 సంఖ్యలు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకి ఏం చేస్తాడంటే 2, 7 బిలాంగ్స్ టు సమ్ ఎన్ అయితే 2 + 7 బిలాంగ్స్ టు ఎన్ అయినా ఇది ఏ ధర్మం అడుగుతుంటాడు. సో ఇక్కడ చూడండి 2 + 7 ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ ఉన్నాయండి, 2 నెంబర్లు మాత్రం ఉన్నాయి. కాబట్టి అయితే సంవృత ధర్మం అవ్వాలి లేదా స్థిత్యంత ధర్మం అవ్వాలి. స్థిత్యంతర స్థితిని మార్చుకుంటాయి, ఏ డాట్ బి బి డాట్ ఏ. సో ఇది మనకి దీన్ని పోలి లేదు కాబట్టి మిగిలింది ఏంటంటే సంవృత ధర్మం, కాబట్టి సంవృత ధర్మం అవుతుంది. కొన్నిసార్లు మనకి ఇక్కడ ఏబిసి 3 సంఖ్యలు ఉపయోగిస్తారు. ఈజ్ ఈక్వల్ టు యువతల ఏ విధంగా ఉంటుందంటే అది ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అంటాడు, లేదా ఏ ఇంటూ బి ప్లస్ సి అంటాడు, లేదా ఏ ఇంటూ బి మైనస్ సి అంటాడు, లేదా ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి అంటాడు. ఈజ్ ఈక్వల్ టు అవసరం కూడా ఇంకేదో ఉంటుందండి. ఈజ్ ఈక్వల్ టు కూడా ఒక సంఖ్య ఉంటుంది, సంఖ్య అంటే ఈ విధంగా స్టేట్మెంట్ ఉంటుంది. సో ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈ విధంగా ఉంటుంది, లేదా ఏబి ప్లస్ ఏసి ఈ విధంగా ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు యువతలో ఎన్ని సంఖ్యలు ఉపయోగించాడు, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. సో ఈజ్ ఈక్వల్ టు యువతల 3 సంఖ్యలు ఉపయోగిస్తే అది ఏ ధర్మం అయ్యే అవకాశం ఉందండి ఫస్ట్ గా అయితే సహచర ధర్మం అవ్వాలి లేదా విభాగ న్యాయం అవ్వాలి. సో మనకున్న 4 ఆప్షన్లో ఫస్ట్ 2 ఆప్షన్ తీసివచ్చు కానీ, సో మిగిలిన 2 ఆప్షన్లో ఒక ఆప్షన్ అవ్వాలి. అయితే సహచర ధర్మం అవ్వాలి లేదా విభాగ న్యాయం అవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు 3 నెంబర్లుగా ఇస్తే. సో సహచర ధర్మానికి విభాగ న్యాయానికి తేడా ఏంటి, ఇది కూడా చాలా సింపుల్ అండి. సహచర ధర్మానికి విభాగ న్యాయానికి తేడా ఏంటంటే మనకి ఇచ్చిన 3 అంకెల్లో 2 సింబల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ 2 సింబల్స్ కూడా ఒకే సింబల్స్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇది ప్లస్, ఈ మధ్యలో కూడా ప్లస్ ఉంది, ఇది మైనస్, మధ్యలో కూడా మైనస్ ఉంది. అంటే 2 కూడా ఒకే సింబల్స్. సో 2 ఒకే సింబల్ అయితే ఖచ్చితంగా ఏ ధర్మం అవుతుంది అంటే సహచర ధర్మం అవుతుంది. అలా కాకుండా
ఒక ఇంటూ ఒక ప్లస్ ఇవ్వచ్చు, లేదా ఒక ఇంటూ ఒక మైనస్ ఇవ్వచ్చు. కొన్ని సందర్భాలు ఏ విధంగా రాస్తాడంటే ఏ ఆఫ్ బి మైనస్ సి అంటాడు, లేదా ఏ ఆఫ్ బి ప్లస్ సి అంటాడు. చూడండి ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు 3 సంఖ్యలు ఉన్నాయి, ఏ తర్వాత ఎటువంటి సింబల్ లేదు. సో సింబల్ లేదంటే అర్థం ఏంటంటే అక్కడ ఇంటూ ఉందని అర్థం. ఓకే, ఇది ఇంటూ, ఇది మైనస్, ఇది ఇంటూ, ఇది ప్లస్. కాబట్టి అది ఏ ధర్మం అవుతుంది అంటే విభాగ న్యాయం అవుతుంది. ఓకే, సో ఇజ్ ఈక్వల్ టు 2 సంఖ్యలు ఉంటే అయితే సమర్థ ధర్మం అవ్వాలి, స్థిత్యంత ధర్మం అవ్వాలి. సో స్థిత్యంత ధర్మం తెలుసు కదా, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి, లేదా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవ్వాలి. అంటే వాటి యొక్క స్థితిని మార్చుకుంటే, స్థానాలు మార్చుకుంటే. మరి సమర్థ ధర్మం అంటే ఏ డాట్ బి, మనం ఏ సంఖ్య వ్యవస్థ తీసుకుంటామో ఏ డాట్ బి కూడా అదే సంఖ్య వ్యవస్థ చెంది ఉండాలి. అది సమర్థ ధర్మం. సహచర ధర్మము విభాగ న్యాయం. సహచర ధర్మం అంటే ఈజ్ ఈక్వల్ టు 3 సంఖ్యలు ఉండాలి ఖచ్చితంగా. సో సహచర ధర్మం గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కంప్లీట్ గా. విభాగ న్యాయం అంటే అవి కూడా 3 సంఖ్యలే ఉండాలి, ఒక ఇంటూ ఒక ప్లస్ లేదా ఒక ఇంటూ ఒక మైనస్ ఉంటే అది విభాగ న్యాయం కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ తత్సమ విలోమ. ఈ రెండు కూడా ఒకే ఒక మూలకంపై ఆధారపడి ఉంటుంది. తత్సమ మూలకం అనేది ఏ, లేదా విలోమ మూలకం ఏ. ఏదైనా ఒక మూలకము లేదా ఒక సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. ఏవి? తత్సమ మూలకము అలాగే విలోమ ధర్మం. అంటే ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నాయండి, ఇజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయండి 3 ఉన్నాయి. కానీ ఇజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ మాత్రం ఉంటే, లేదా ఒక అంకి మాత్రం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ అంటాడు. ఇది ఏ ధర్మం? తత్సమ ధర్మం. సో ఇజ్ ఈక్వల్ టు యువతల చూడు ఒక అంకి మాత్రం ఉంది, ఒక నెంబర్ మాత్రమే ఉంది, ఏ అనేది ఒక నెంబర్ మాత్రమే ఉంది. ఓకే, అంటే ఇది తత్సమ ధర్మం అవ్వాలి, విలోమ ధర్మం అవ్వాలి. అవి మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ ఉంటే అది తత్సమ ధర్మం అవ్వచ్చు, విలోమ ధర్మం అవ్వచ్చు. సో తత్సమ ధర్మం అంటే ఏంటి, విలోమ ధర్మం ఏంటి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ఓకే, ఈ వీడియోలో మనము సహచర ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీడియో ఇక్కడ సంఖ్యా వ్యవస్థలో 3వ ధర్మం ఏంటంటే సహచర ధర్మం. ఏ ధర్మం ఏంటి? సహచర ధర్మం. అయితే మనకి ఇక్కడ సంవృత ధర్మానికి స్థిత్యంత ధర్మానికి తేడా ఉంది కాబట్టి స్థిత్యంత ధర్మాన్ని నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ప్రతి సంఖ్యా వ్యవస్థలో ప్రతి చతుర్థ ప్రక్రియలో కంప్లీట్ గా ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే మనకి ఇక్కడ స్థిత్యంత ధర్మానికి సహచర ధర్మానికి ఎటువంటి తేడా ఉండదు. తేడా ఉండకపోవడం అంటే స్టేట్మెంట్ లో కాదండి, ఎగ్జాంపుల్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎన్ అంటే సహజ సంఖ్యా సమితిని తీసుకున్నట్లయితే, అలాగే పూర్ణాంక వ్యవస్థ, పూర్ణ సంఖ్యా వ్యవస్థ, అకర్ణీయ సంఖ్యా వ్యవస్థ. ఇప్పుడు మనము సహజ సంఖ్యా వ్యవస్థకు సంబంధించి ఏవైనా 3 ఎగ్జాంపుల్స్ ఏ బి సిగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6, 7, 9గా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ 3 విలువలు సహజ సంఖ్యలో ఉంటాయి, పూర్ణాంకాల్లో ఉంటాయి, పూర్ణ సంఖ్యలో ఉంటాయి, అకర్ణీయ సంఖ్యలో కూడా ఉంటాయి. ఓకే, అంటే ఈ 3 విలువలు మనకి ఇక్కడ సహచర ధర్మంలో చతుర్థ ప్రక్రియలైనా, కలపడమకైనా, లేదా తీసివేతకైనా, గుణకారానికైనా, భాగహారానికైనా దేనికి పాటిస్తే మిగతా అన్నింటిలో కూడా పాటిస్తుందండి. దేనికైనా పాటించకపోతే మిగతా వాటిలో కూడా పాటించదు. ఓకే, సో మనం ఇక్కడ అన్నిటినీ అంటే ప్రతి సంఖ్యా వ్యవస్థలో ప్రతి చతుర్థ ప్రక్రియలో ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. సో ఓన్లీ నేను సహజ సంఖ్యా వ్యవస్థ చెప్పేసి మిగిలిన వాటికి అప్లై చేస్తాను, అర్థం చేసుకోండి. ఓకే, అర్థం కాకపోయినట్లయితే కింద కామెంట్ బాక్స్ లో పెట్టినట్లయితే నెక్స్ట్ వీడియో మళ్ళీ నేను కంప్లీట్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సహచర ధర్మం అంటే ముందు మనం తెలియాలి. ఓకే, సో మనం ముందు చెప్పుకున్నట్టే సహచరులు ఇక్కడ 3 ఉంటారు. ఏంటంటే ఏ బి సి. ఓకే, ఇప్పుడు ఏబిసి 3 కూడా ఒక సంఖ్యా వ్యవస్థకి చెందాలి. సో మనకున్న సంఖ్యా వ్యవస్థ ఏంటంటే ఇక్కడ సహజ సంఖ్యా వ్యవస్థ, పూర్ణాంక వ్యవస్థ, పూర్ణ సంఖ్యా వ్యవస్థ, అకర్ణీయ సంఖ్యా వ్యవస్థ. ఓకే, ఇప్పుడు ఈ 3 సంఖ్యలు కూడా మనకు తీసుకున్న ఈ 4 సంఖ్యా వ్యవస్థలో ఏదో ఒక సంఖ్యా వ్యవస్థకు చెందింది. చెందినప్పుడు మనకి ఇక్కడ ఏ డాట్ బి ఆఫ్ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఆఫ్ బి డాట్ సి అనేది మనకి ఇక్కడ సహచర ధర్మం అయి ఉండాలి. అంటే ఈ డాట్ మనం ఏం తీసుకోవాలి, డాట్ బదులు ప్లస్ గాని, మైనస్ గాని, ఇంటూ గాని, డివైడెడ్ బై గాని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవి గాని దీంట్లో తీసుకున్నప్పుడు స్టేట్మెంట్ మనం ఏ విధంగా మారుతుంది. ఓకే, ఇప్పుడు ఏబిసి 3 కూడా ఒక సంఖ్యా వ్యవస్థకు చెందినప్పుడు ఏ డాట్ బి ఆఫ్ మనకి ఇక్కడ బ్రాకెట్ ఉంటుంది, ఆఫ్ గా చదువుకోవాలండి. ఓకే, ఆఫ్ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఆఫ్ బి డాట్ సి అవ్వాలి. ఓకే, సో మొదటి చతుర్థ ప్రక్రియ ఏంటంటే ఇక్కడ ప్లస్. సో ప్లస్ గాని తీసుకున్నట్లయితే సో ఏమవుతుంది, సంకలనం అవుతుంది. సో సంకలనం అయినప్పుడు మొదట మనం ఇక్కడ సహజ సంఖ్యా వ్యవస్థ తీసుకుందాం. ఓకే, మనం ఇక్కడ స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి, ఏబిసి బిలాంగ్స్ టు ఎన్ అయితే
ఏ ప్లస్ డాట్ ఏం పెట్టుకోండి, ప్లస్ పెట్టుకోండి. ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అవ్వాలి. అంటే ఈజ్ ఈక్వల్ అవతల ఉన్నది, ఈజ్ ఈక్వల్ అవతల ఉన్నది, రెండింటికి ఒకే విలువ రావాలి. సో వచ్చినట్లయితే సంకలనం దృష్ట్యా సహచర ధర్మం అనేదేమో ఏ సంఖ్య సంఖ్య ఏంటిది, సహజ సంఖ్య సంఖ్య పాటిస్తుంది. ఓకే, చెక్ చేద్దాం. సో ఏబిసి మూడు విలువలు ఏంటండి, 6, 7, 9. సో 6 ప్లస్ 7 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 7 ప్లస్ 9. ఓకే, సో సింప్లిఫై చేస్తే 6 ప్లస్ 7 అంటే ఎంత అవుతుందండి, 13. సో 13 ప్లస్ 9 అంటే 22. ఓకే, 6 ప్లస్ 7 ప్లస్ 9 అంటే ఎంత అవుతుందండి, 16. 16 ప్లస్ 6 అంటే 22. సో రెండు వైపులా కూడా ఈజ్ ఈక్వల్ అవుతున్న రెండు వైపులా కూడా ఒకే సంఖ్య వచ్చింది. సో ఒకే సంఖ్య వచ్చింది, ఆ సంఖ్య కూడా ఏమైందండి, మనం తీసుకున్న సహజ సంఖ్య సంఖ్యల సంఖ్య కదా. కాబట్టి సో ఈజ్ ఈక్వల్ అవుతున్న రెండు సంఖ్యలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి సహజ సంఖ్యా సంఖ్యలో మీరు ఏ విలువ తీసుకున్నా ఈ విధంగానే వస్తుంది. అంటే మొత్తంగా మనం ఏం చెప్పొచ్చు, సంకలనం దృష్ట్యా ఏ సంఖ్యా సమితి అండి ఇది, సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యా సమితి ఏ ధర్మం పాటిస్తుందండి, సహచర ధర్మం పాటిస్తుంది. సహచర ధర్మం పాటించును. ఓకే, ఇప్పుడు ఇవే 6, 7, 9 ఈ మూడు విలువలు కూడా మనకి ఇక్కడ పూర్ణాంక వ్యవస్థలో కూడా ఉంటాయి కదా. సో పూర్ణాంక వ్యవస్థకి సహజ సంఖ్య సమితికి తేడా ఏంటండి, ఒక 0 మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది పూర్ణాంక వ్యవస్థలో. 6, 7, 9 పూర్ణాంక వ్యవస్థలో కూడా ఉంటాయి, అలాగే పూర్ణ సంఖ్యా వ్యవస్థలో కూడా ఉంటాయి, అలాగే అకర్ణీయ సంఖ్యా వ్యవస్థలో కూడా ఉంటాయి. సో మొత్తంగా మనం ఏం చెప్పచ్చు అంటే సంకలనం దృష్ట్యా సహజ సంఖ్యా సమితే కాదు, పూర్ణాంక సమితి, పూర్ణ సంఖ్యా సమితి, అలాగే అకర్ణీయ సంఖ్యా సమితి ఈ మూడు కూడా సహచర ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, సో మొత్తం సంఖ్యా వ్యవస్థను ఒకేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఒక్కొక్క సంఖ్యా వ్యవస్థను ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ. సో సహచర ధర్మానికి సంబంధించి ఈ 3 ఎగ్జాంపుల్స్ మనము ప్రతి సంఖ్యా వ్యవస్థలో కూడా ఉంటాయి. కాబట్టి ఏ విలువ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు సహజ సంఖ్యా సమితిలో 1 నుండి మనకి ఇక్కడ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ఏ విలువ తీసుకున్నది తృప్తిపరుస్తుంది. సేమ్ అదే విధంగా పూర్ణాంక వ్యవస్థలో గానీ, పూర్ణ సంఖ్యా వ్యవస్థలో గానీ, అకర్ణీయ సంఖ్యా వ్యవస్థలో గానీ ఏ సంఖ్యా వ్యవస్థలో తీసుకున్నా సరే సహచర ధర్మం అనేదేమో సంకలనం దృష్ట్యా పాటిస్తుంది. మరి వ్యవకలన దృష్ట్యా చెక్ చేద్దాం. సో రెండోది వ్యవకలనం కానీ తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఏ డాట్ బదులు ఏమవుతుంది, మైనస్ రావాలి. అప్పుడు ఏమవుతుంది, అది ఏబిసి బిలాంగ్స్ టు ఎన్ అయితే ఎన్ అవ్వచ్చు, లేదా క్యూ, లేదా WIQ అయితే ఇప్పుడు స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి, ఏ మైనస్ బి ఆఫ్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి గా మారుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విలువలు కానీ ప్రతిక్షేపించుకుంటే ఏమొస్తుంది చూడండి, ఏ బదులు ఎంత, 6 మైనస్ 7 మైనస్ 9, 6 మైనస్ 7 మైనస్ 9. ఓకే, ఇప్పుడు 6 మైనస్ 7 అంటే ఎంత వస్తుందండి, -1 వస్తుంది. సో -1 మైనస్ 9, ఇది 6 మైనస్ 7 మైనస్ 9 అంటే -2. ఓకే, ఇప్పుడు చూడండి -1 మైనస్ 9 అంటే -10, 6 -1 మైనస్ ఆఫ్ -2 అన్నాడు. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 6 + 2 అవుతుంది అది. ఓకే, అంటే ఎంత వచ్చినట్లు లెక్క, 8 వచ్చినట్లు లెక్క. సో రెండు వైపులా ఒకే విలువ వచ్చిందా, రాలేదు. ఏ సంఖ్యకి రాలేదండి, 6, 7, 9. మరి ఈ 6, 7, 9 అనేవి మనకి ఇక్కడ సహజ సంఖ్యా సమితిలో ఉంటాయి, అలాగే పూర్ణాంక సమితిలో ఉంటాయి, అలాగే పూర్ణ సంఖ్యా సమితిలో ఉంటాయి, అలాగే అకర్ణీయ సంఖ్యా సమితిలో కూడా ఉంటాయి. మనకేమవ్వాలి, ఏ సంఖ్యా సమితి తీసుకున్నా ఆ సంఖ్యా సమితిలో అన్ని విలువలకు కూడా తృప్తి పరచాలి. మరి ఇక్కడ 6, 7, 9 అన్ని సంఖ్యా వ్యవస్థలు కూడా ఉంటాయి కదా. అంటే వీటికి తృప్తి పరచలేదంటే మిగతా వాటి తృప్తిపరచడం మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సంఖ్యకి కూడా తృప్తి పరచాలి. సో వీటి తృప్తి పరచలేదు కాబట్టి మనకి ఏం చెప్పొచ్చు, సహజ సంఖ్యా సమితి అవ్వచ్చు, లేదా పూర్ణాంక సమితి అవ్వచ్చు, లేదా పూర్ణ సంఖ్యా సమితి అవ్వచ్చు, లేదా అకర్ణీయ సంఖ్యా సమితి అవ్వచ్చు. ఈ 4 సంఖ్యా సమితుల్లో ఏ సంఖ్యా సమితి తీసుకున్నా సరే ఈ విలువలు ఉంటాయి కాబట్టి ఈ విలువల దృష్టి, అంటే ఈ సంఖ్యా సమితి మనము దేని దృష్టి చెప్పచ్చండి, వ్యవకలనం దృష్ట్యా పాటిస్తుంది. ఏంటండి వ్యవకలనం దృష్ట్యా సహచర ధర్మం పాటిస్తుందా, పాటించదు. ఏ సంఖ్యా సమితి పాటించదండి, ఏ సంఖ్యా సమితి కూడా పాటించదు. అంటే సహజ సంఖ్యా సమితి పాటించదు, పూర్ణాంక సమితి పాటించదు, పూర్ణ సంఖ్యా సమితి పాటించదు,
అకర్ణీయ సంఖ్యా సమితి కూడా పాటించదు. ఎందుకు పాటించదు అంటే మనం తీసుకున్న 6, 7, 9 ఈ 3 విలువలకు కూడా ఇది తృప్తి పరచలేదు. సో తృప్తి పరచలేదంటే 6, 7, 9 3 విలువలు కూడా ఇక్కడ సహజ సంఖ్యా సమితిలో ఉంటాయి, పూర్ణాంక సమితిలో ఉంటాయి, పూర్ణ సంఖ్యా సమితిలో ఉంటాయి, అలాగే అకర్ణీయ సంఖ్యా సమితిలో కూడా ఉంటాయి. సో అన్ని విలువలకు తృప్తి పరిస్తేనే అది మనకి ఇక్కడ తృప్తి పరిచినట్లు లెక్క లేదా సహచరధర్మం పాటించినట్టు మనం తీసుకోవాలి. సో ఈ 3 విలువలకి తృప్తి పరచలేదంటే మనం మిగతా చెక్ చేసిన అవసరం లేదు. ఓకే, సో మొత్తంగా మనం ఏం చెప్పచ్చు అంటే సహజ సంఖ్యా సమితి అవ్వచ్చు, పూర్ణాంక సమితి అవ్వచ్చు, పూర్ణ సంఖ్యా సమితి అవ్వచ్చు, అకర్ణీయ సంఖ్యా సమితి అవ్వచ్చు. సో ఈ 4 సంఖ్యా సమితుల్లో వ్యవకలనం దృష్ట్యా సహచర ధర్మం అనేది పాటించదు. మరి సంకలనం దృష్టి ఏమైందండి? సంకలనం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి అవ్వచ్చు, పూర్ణాంక సమితి అవ్వచ్చు, పూర్ణ సంఖ్య, అకర్ణీయ సంఖ్య, ఇవి ఏ సంఖ్యా సమితి తీసుకున్నా సరే సహచర ధర్మం అనేది పాటిస్తుంది. ఏంటవుతుంది? పాటిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ గుణకారం దృష్టి చూద్దాం. మూడో చతుర్థ ప్రక్రియ ఏదండి? గుణకారం. సో గుణకారం కానీ తీసుకున్నట్లయితే స్టేట్మెంట్ ఏ విధంగా మారుతుందండి? ABC బిలాంగ్స్ టు N లేదా W లేదా I లేదా Q. అయితే ఏ డాట్ పదం అనేది తీసుకోండి, ఇంటూ తీసుకోండి. A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ ఆఫ్ B ఇంటూ C గా మారుతుంది. ఓకే, సో ఏబిసిలు ఏం తీసుకున్నాం మనము? 6, 7, 9 తీసుకున్నాం కదా, అలా ప్రతిక్షేపిద్దాం. ఓకే, 6 ఇంటూ 7 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 7 ఇంటూ 9గా అవుతుంది. ఓకే, ఆ రేట్ 42 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 7 9ల 63. ఓకే, సో ఎంత వస్తుందండి? 9 2 18, 1 9 4 36, 37, 6 3 18, 1 6 36, 37. చూడండి, రెండు వైపులా కూడా మనకి ఇక్కడ ఒకే సంఖ్య వచ్చింది, 378. అది కూడా మనం ఇక్కడ ఏ సంఖ్యా సమితి తీసుకుంటే ఆ సంఖ్యా సమితికే అది చెందిన విలువై ఉంటుంది. N అవ్వచ్చు, లేదా W అవ్వచ్చు, లేదా I అవ్వచ్చు, లేదా Q అవ్వచ్చు. ఓకే, అంటే మొత్తం కూడా ఏం చెప్పొచ్చు అంటే ఈ సంఖ్యలు ఏబిసి విలువలు, ఈ 3 విలువలు మనము సహజ సంఖ్యా సమితి అవ్వచ్చు, లేదా పూర్ణాంక వ్యవస్థ అవ్వచ్చు, లేదా పూర్ణ సంఖ్యా వ్యవస్థ అవ్వచ్చు, లేదా అకర్ణీయ సంఖ్యా వ్యవస్థ అవ్వచ్చు. ఈ 4 సంఖ్యా వ్యవస్థల్లో మీరు ఏ విలువ తీసుకున్నా అంటే ప్రతి విలువకు కూడా ఈ గుణకారం దృష్ట్యా సహచర ధర్మం అనేది పాటిస్తుంది. ఏమవుతుంది? గుణకారం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది? సహచర ధర్మం. సహచర ధర్మం అనేది ఏమో పాటిస్తుంది. ఏ సంఖ్యా సమితి అండి? ఏ సంఖ్యా సమితి అయినా సరే పూర్ణ సంఖ్యా సమితి అవ్వచ్చు, లేదా అకర్ణీయ సంఖ్యా సమితి అవ్వచ్చు, లేదా సహజ సంఖ్యా సమితి అవ్వచ్చు, లేదా పూర్ణాంక సమితి అవ్వచ్చు. ఓకే, సో ఏ సంఖ్యా సమితి తీసుకున్నా ఈ సంఖ్యా సమితికి సహచర ధర్మం అనేది పాటిస్తుంది. దేని దృష్ట్యా? గుణకారం దృష్ట్యా. ముందు కూడా ఒక చతుర్థ ప్రక్రియ పాటించింది, అదేంటండి? సంకలనం దృష్ట్యా. సో సంకలనం అవ్వచ్చు, లేదా గుణకారం అవ్వచ్చు, ఈ రెండిటికి సహజ సంఖ్యా సమితి, పూర్ణాంక సమితి, పూర్ణ సంఖ్యా సమితి, అకర్ణీయ సంఖ్యా సమితి వాటి దృష్ట్యా సహచర ధర్మం అనేది పాటిస్తుంది. మరి వ్యవకలనానికి ఏ సంఖ్యా సమితికి కూడా పాటించదు. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ భాగహారం తీసుకుందాం. సో భాగహారం తీసుకున్నట్లయితే ఏ విధంగా మారుతుందండి స్టేట్మెంట్? ఏబిసి బిలాంగ్స్ టు N లేదా W లేదా I లేదా Q అయితే ఇది ఏ విధంగా మారుతుంది? A డివైడెడ్ బై B ఇస్ డివైడెడ్ బై C ఇస్ ఈక్వల్ టు A డివైడెడ్ బై ఆఫ్ B డివైడెడ్ బై C గా మారుతుంది. ఓకే, సో మారినప్పుడు మనకి ఇక్కడ ఏబిసి ప్రతిక్షేపిస్తే ఎంత అవుతుందండి? ఫస్ట్ ఇది 6 డివైడెడ్ బై 7 ఆఫ్ డివైడెడ్ బై 9 ఇజ్ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 7 డివైడెడ్ బై 9. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎంత అవుతుందండి? ఇది 6/7 ఇంటూ 1/9. ఇదంతా అవుతుందండి 6 ఇంటూ 9/7 గా అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ నేను డైరెక్ట్ గా రాస్తానండి. సో మన ఒక భిన్నాల్లో భాగాహారం అనేది నేను ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 6 డివైడెడ్ బై 7ని 6/7 గా రాశాను, డివైడెడ్ బై 9 కాబట్టి అది 1/9 గా మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ 6 డివైడెడ్ బై 7 డివైడెడ్ బై 9 కాబట్టి 7 డివైడెడ్ బై 9 మనము ఎలా రాయొచ్చండి? 7/9 గా రాయొచ్చు. అది పైన 6 డివైడెడ్ బై ఉంది కాబట్టి 6 అవుతుంది. సో కింద భిన్నం ఉంది కాబట్టి ఏమవుతుందంటే తిరగబడి గుణిస్తుంది. సో ప్రాబ్లం ఏమవుతుందంటే 6 ఇంటూ 9/7 అవుతుంది. ఓకే, ఇది కంప్లీట్ గా మనము భిన్నాల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో డైరెక్ట్ గా రాసేస్తాను చూడండి ఆన్సర్. 6/63 ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ఇది 9 54/7 అవుతుంది.
సో రెండు వైపులా కూడా ఒకే సంఖ్య వచ్చిందా? రాలేదు. సో మనకి ఇక్కడ 6, 7, 9 ఈ మూడు విలువలకు భాగాహారంలో ఒకే విలువ రాలేదు. అంటే 6, 7, 9 ఈ మూడు సంఖ్యలు కూడా మనకి ఇక్కడ కేవలం సరి సంఖ్య సంఖ్యలో ఉంటాయా? పూర్ణాంక సంఖ్యలో ఉంటాయి, పూర్ణ సంఖ్య సంఖ్యలో ఉంటాయి, అఖండ సంఖ్య సంఖ్యలో కూడా ఉంటాయి. అంటే వీటిలో మనకి ఇక్కడ ప్రతి సంఖ్యకు కూడా అది తృప్తి పరచాలి. మరి ఇక్కడ 6, 7, 9 తృప్తి పరచడం అర్థం ఏంటి? ఇంకా ఏ సంఖ్యలకి అది తృప్తి పరచొచ్చు, పరచకపోవచ్చు. మొత్తం మనం ఏం చెప్పొచ్చు? సహచర ధర్మాన్ని పాటించదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి విలువకు పాటిస్తేనే అది తృప్తి పరిచినట్టు లెక్క. ఓకే, సో ఈ విలువలు తృప్తి పరచలేదు కాబట్టి మొత్తంగా మనం ఏం చెప్పొచ్చు అంటే భాగాహారం దృష్ట్యా ఏ ధర్మం ఏంటిది? సహచర ధర్మం. సహచర ధర్మం అనేదేమో సహచర ధర్మం పాటించదు. ఏ సంఖ్య సమితి అండి? ఏ సంఖ్య సమితిని సరే, సహజ సంఖ్య సమితి అవ్వచ్చు, పూర్ణాంక సమితి అవ్వచ్చు, పూర్ణ సంఖ్య సమితి అవ్వచ్చు, అకర్ణీయ సంఖ్య సమితి అవ్వచ్చు. ఓకే, సో మొత్తంగా నేను ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం ఇక్కడ ప్లస్ దృష్ట్యా కానీ తీసుకున్నట్లయితే ఇంటూ మైనస్ డివైడెడ్ బై ఇక్కడ 4 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏ సంఖ్య సమితిని అవ్వచ్చండి? సహజ సంఖ్య సమితి, పూర్ణాంక సమితి, పూర్ణ సంఖ్య సమితి, అకర్ణీయ సంఖ్య సమితి. వీటిలో మనకి ఇక్కడ ప్లస్ కి పాటిస్తుంది, ఇంటూ కి పాటిస్తుంది, మైనస్ కి పాటించదు, డివైడెడ్ బై కూడా పాటించదు. ఏ ధర్మం ఏంటిది? సహచర ధర్మం. ఓకే, సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సహచర ధర్మం అంటే గుర్తుపెట్టుకోవాలి. సహచర ధర్మం అంటే ఏంటి? ఏబిసి 3 సంఖ్యలు కూడా ఒక సంఖ్యా సంఖ్య చెందినప్పుడు ఏ డాట్ బి ఆఫ్ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఆఫ్ బి డాట్ సి అనేదేమో తృప్తి పరిస్థితి అనేది సహచర ధర్మాన్ని పాటించినట్లు లెక్క. ఓకే, సహచర ధర్మం ఏంటంటే ఏబిసి 3 కూడా ఒక సంఖ్య చెందినప్పుడు ఏ డాట్ బి ఆఫ్ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఆఫ్ బి డాట్ సి అనేది అయితేనే అది సహచర ధర్మాన్ని పాటించినట్లు లెక్క. ఓకే, సో మొత్తంగా మనం ఇక్కడ సంవృత ధర్మము, స్థిత్యంతర ధర్మము, సహచర ధర్మం ఈ మూడింటిని కూడా ఒక బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. మొత్తంగా మనం ఇక్కడ 3 సంఖ్యా ధర్మం చెప్పుకున్నామండి. మొదటిది ఏంటండి? సంవృత ధర్మం. ఓకే, సంవృత ధర్మం. రెండవది స్థిత్యంతర ధర్మం. మూడవది సహచర ధర్మం. ఓకే, దీంట్లో మనం ఇక్కడ ప్రతి ధర్మంలో కూడా 4 చతుర్థ ప్రక్రియలను కూడా మనం ఇక్కడ చూడాలి. సో మొదటిది ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. మీరు ఎప్పుడైనా సరే వీటిలో మనకి ఇక్కడ తృప్తి పరుచుతుంది, తృప్తి పరచదు అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా రాసుకోండి, ఈజీగా అవుతుంది మీకు. ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఓకే, సో ఫస్ట్ లైన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, 4 సంఖ్యా వ్యవస్థలు ఏంటి? సహజ సంఖ్యా వ్యవస్థ, పూర్ణాంక వ్యవస్థ, పూర్ణ సంఖ్యా వ్యవస్థ, అకర్ణీయ సంఖ్యా వ్యవస్థ. ఓకే, దీంట్లో మనం ఇక్కడ సంవృత ధర్మము, స్థిత్యంతర ధర్మము, సహజ ధర్మము ప్రతి దగ్గర చూసుకున్నట్లయితే సహజ సంఖ్య సమితికి ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో అంటే ఏంటి? సంకలనం దృష్టి సంవృత ధర్మం పాటిస్తుంది, గుణకాలం దృష్టి సంవృత ధర్మం పాటిస్తుంది, వ్యవకలనం దృష్టి సంవృత ధర్మం పాటించదు, భాగాహారం దృష్టి సంవృత ధర్మం పాటించదు. ఏ సంఖ్య సమితి అండి? సహజ సంఖ్య సమితి. ఓకే, అలాగే స్థిత్యంతర ధర్మాన్ని తీసుకున్న సంకలనం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి స్థిత్యంతర ధర్మం పాటిస్తుంది, వ్యవకలనం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి స్థిత్యంతర ధర్మం పాటించదు, అలాగే గుణకారం దృష్ట్యా సహజ సంఖ్యా సమితి స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది, అలాగే భాగాహారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం పాటించదు. సహజ ధర్మం కూడా సేమ్ అంతే. ఏంటంటే ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో అవుతుంది, అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై ఏ విధంగా రాసుకుంటేనే. ఓకే, నెక్స్ట్ పూర్ణాంక వ్యవస్థలో కూడా సేమ్ ఇదే వస్తుందండి. ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పూర్ణ సంఖ్య వ్యవస్థ. పూర్ణ సంఖ్య వ్యవస్థ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ సంవృత ధర్మమే మారిపోతుందండి, మిగిలిన రెండింటికి ఒకేలాగా ఉంటుంది. సో మిగిలిన రెండు రాద్దాం ఇక్కడ. ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఎస్ 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 నో అంటే కేవలం వ్యవకలనం దృష్ట్యా ఇదేమవుతుందంటే సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. మిగతా ఎక్కడా కూడా వ్యవకలనం దృష్టి స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు, వ్యవకలనం దృష్టి సహజ ధర్మాన్ని కూడా పాటించదు. కానీ వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మం అనేది పాటిస్తుంది. ఏది? పూర్ణ సంఖ్యా సమితి. సేమ్ అదేవిధంగా అకర్ణీయ సంఖ్యా సమితి కూడా వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఓకే, సేమ్ ఎస్ ఎస్ నో, సారీ ఎస్ 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 నో, తర్వాత ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో.
ఓకే, సేమ్ మొత్తం అన్ని ఒకే విధంగా ఉంటాయండి. ఎస్ నో ఒకటి ఎస్ ఇంకోటి నో విధంగా ఉంటుంది. కానీ ఒక్క సమర్థ ధర్మంలో మాత్రం మనము చూసుకున్నట్లయితే 3 కూడా ఎస్ వస్తుంది, ఒకటి మాత్రం నో వస్తుంది. మిగిలిన అన్నిటికీ ఒకే విధంగా ఉంటాయండి. ఓకే, ఇది మనకి ఇక్కడ ఈ 3 ధర్మాలు. ఈ 3 ధర్మాలపై మనకు ప్రశ్న అడిగితే సమర్థ ధర్మం అంటే ఏంటి, స్థిత్యంత ధర్మం ఏంటి, శాస్త్ర ధర్మం ఈ విధంగా అడుగుతాడు. లేదా స్టేట్మెంట్లు అడుగుతాడు. ఏ విధంగా అంటే సహజ సంఖ్యా సమితి సంకలనం దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తుంది. అలాగే లేదా సహజ సంఖ్యా సమితి వ్యవకలనం దృష్ట్యా స్థిత్యంత ధర్మాన్ని పాటించదు అని స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఇది సరైనదా కాదని మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఈ బాక్స్ మరి ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము తత్సమ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.